హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిగురం ఛానల్. మేమైతే తిరుపతిలో ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా గడిచిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకలా అన్నానంటే మా పిల్లలందరూ ఫస్ట్ డే అలిపిరి నుండి మెట్ల నడక స్టార్ట్ చేశారు కదా. వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు నాకైతే ఎక్కడో ఒక ఫీల్ అయితే ఉందండి, రాగలుగుతారా అని భయపడ్డాను. బట్ 6-7 ఇయర్స్ పిల్లలు మెట్లు ఎక్కడం చూసి ఇంకా కొంచెం ధైర్యం వచ్చేసిందనమాట నాకు కూడా. పర్లేదు ఇంకా వీళ్ళైతే రాగలుగుతారని అనిపించింది. యాక్చువల్లీ అలిపిరి స్టెప్స్ ఉన్నాయి, శ్రీవారి మెట్లు కూడా ఉన్నాయి. బట్ వీళ్ళేంటంటే అలిపిరి మెట్లే చూస్ చేసుకున్నారు. ఎందుకంటే ఎక్కువ కిలోమీటర్స్ దూరం ఉన్నా కానీ నడక అయితే ఎక్కువ ఉంటుంది, స్టెప్స్ తక్కువ ఉంటాయని చెప్పారు మాకు. అందుకని అలా. అండ్ అలాగే మోకాళ్ళ పర్వతం మీద మోకాళ్ళతో నడవడం కూడా మా పాప చాలా చాలా గ్రేట్ అనిపించింది. అసలు నాకైతే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది అనమాట. ఫస్ట్ టైము అలా నడిచి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత టిఫిన్ చేసుకున్నాము. మేమైతే వాసవి భవన్లో దిగామన్నమాట. ఇంకా అక్కడి నుంచి వరాహస్వామి దర్శనం చేసుకుందామని మాడవీధుల్లోకి అలా ఎంటర్ అయ్యామో లేదో అండి, ఇక ఆ దేవేరులు నడుమ స్వామి కళకళలాడుతూ ఊరేగింపుగా బయలుదేరడం చూసి కొంచెం కూడా అసలు ఇంకా క్యూలోకి వెళ్ళలేదన్నమాట. ముందు ఈ వీడియో తీసుకొని అలా స్వామిని చూసి దండం పెట్టుకున్నాను. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్